చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం అన్నది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ లేదు 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 అని చెప్పి ఉగాది తర్వాతే మంత్రివర్గ విస్తరణ తర్వాత అన్నారు. సో సడన్ గా మళ్ళీ ఢిల్లీ పిలుపు రావడంతో రేవంత్ రెడ్డికి హీట్ అందుకున్నాయి రాజకీయాలు. అయితే ఇక్కడ ఒకటి చూడాలి, నిజానికి మంత్రివర్గ విస్తరణ హర్యానా ఎలక్షన్స్ ముందే జరగాలి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే వెంటనే జరగాలి. అప్పుడు హైకమాండ్ ఏం చేసిందంటే మొదలు 12 మందిని తీసుకున్నప్పుడు, రేవంత్ రెడ్డి కాకుండా 11 మందిని తీసుకున్నప్పుడు నవంబర్లో అయినప్పుడు ఒక 6 ఖాళీలు పార్లమెంట్ తర్వాత చూద్దాం, పార్లమెంట్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి ఇద్దామని చూసింది. సేమ్ కర్ణాటకలో కూడా ఫస్ట్ టైమే ప్రభుత్వం ఏర్పడినప్పుడు మొత్తం ఖాళీలు ఫిలప్ చేయలేదు. బట్ విత్ ఇన్ 6 months లోపల అక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే పూర్తి మంత్రివర్గ విస్తరణ అన్నది జరిగింది. కానీ ఇక్కడ 1 year 3 months అయింది, 12 మంది మాత్రమే మంత్రులు ఉన్నారు. శాఖలు, ముఖ్యమైన శాఖలకి మంత్రులు లేరు. విద్యాశాఖ రేవంత్ రెడ్డి చూస్తున్నారు, హోమ్ మినిస్టర్ లేరు, తర్వాత వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి వాటికి మంత్రి లేని పరిస్థితి. తర్వాత ఒక్కొక్క మంత్రులు డబుల్ శాఖలు, ఆర్థిక తర్వాత విద్యుత్ శాఖను బట్టి విక్రమార్క నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖ అయితే నిరంతరం మానిటరింగ్ ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు పవర్ రబీ సీజన్ కూడా వస్తుంది. ఫైనాన్స్ కు సపరేట్ మంత్రి ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి. ఇరిగేషన్, సివిల్ సప్లైస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నారు. రెవెన్యూ, ఐఎన్పిఆర్, హౌసింగ్ ఈ 3 పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తున్నారు. సో డబుల్ శాఖలు కూడా ఉన్నాయి, దానివల్ల కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అయితే పొలిటికల్ రీజన్స్ తో ఇది వాయిదా పడుతూ వస్తుంది. పొలిటికల్ రీజన్ ఏంటంటే ఈ 6 మందిలో ఎవరు తీసుకుంటే ఎవరి కోపం. ముఖ్యంగా ఇప్పుడు హైకమాండ్ నుంచి ఇద్దరికి ప్రామిస్ ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఎన్నికలకు ముందు ఇద్దరిని మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పి పార్టీలు చేర్చుకున్నారు. ఒకళ్ళు వివేక్ వెంకటస్వామి, రెండవ వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వీళ్ళిద్దరూ బయట చెప్తుంది, లేకపోతే వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే మేము బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి రావడం వల్ల గేమ్ చేంజ్ అయింది, వీఆర్ గేమ్ చేంజర్స్. అప్పుడు వాతావరణం నిజానికి అప్పటి వరకు కూడా బీజేపీ వైపు అనుకూలంగా ఉన్న వాతావరణం, మేము రావడం వల్ల కాంగ్రెస్ కు 64 సీట్లు వచ్చాయి, లేకపోతే కాంగ్రెస్ కు అధికారం రాకపోవడం సంగతి అటుంచితే 50-55 సీట్ల దగ్గరే ఉండేది కాంగ్రెస్ పార్టీ. మేమిద్దరం రావడం వల్ల ఆ జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఈక్వేషన్ మారింది, ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలో ఈక్వేషన్ మారిందని వాళ్ళిద్దరూ చెప్తున్న పరిస్థితి. హైకమాండ్ అప్పుడు మేము ఉత్తగా జైన్ కాలేదు, హైకమాండ్ క్లియర్ గా అష్యూరెన్స్ తీసుకున్నాము. ఏం అష్యూరెన్స్ తీసుకున్నాము? మా ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తామని అష్యూరెన్స్ తీసుకున్నాము, కాబట్టి మా ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాల్సిందే అని వివేక్ వెంకటస్వామి ప్లస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు అడుగుతున్నారు కదా. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇద్దరికి ప్రాబ్లం ఉంది. నల్గొండ జిల్లాలో ఆల్రెడీ 2 రెడ్లు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఒకటే జిల్లా నుంచి 3 రెడ్లకు మంత్రి పదవులు ఇస్తే ప్రాబ్లం వస్తుంది. అందుకని రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు, నేను నిజానికి మునుగోడు నుంచి కంటెస్ట్ చేయకుండా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఉంటే ఎప్పుడో నాకు మంత్రి పదవి వచ్చేది. ఎల్బీ నగర్ లో అంటే సిటీలో ఉన్న నియోజకవర్గం, హైదరాబాద్ రంగారెడ్డిలో ఇప్పుడు ఎవరు మంత్రి లేరు, కాబట్టి అక్కడ నుంచి పోటీ చేసి ఉంటే నాకు వచ్చేది. నల్గొండలో 3 రెడ్లు అవుతారని నాకు మంత్రి పదవి ఇవ్వట్లేదని ఆయన పదే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ 2-3 డేస్ గా ఏం వార్త వస్తుందంటే రాజగోపాల్ రెడ్డికి చీఫ్ విప్ ఇస్తామని హైకమాండ్ ఆఫర్ చేసింది. కేబినెట్ హోదాతో కూడా చీఫ్ విప్, కేబినెట్ స్టేటస్ ఇస్తాం, ఫుల్ కేబినెట్ స్టేటస్ ఇస్తాం అని చెప్తే ఆయన రిజెక్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇక రెండోది, వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వాలంటే ఆదిలాబాద్ జిల్లా ఖాళీ ఉంది వాస్తవమే, కానీ కమ్యూనిటీ పరంగా చూస్తే మాల కమ్యూనిటీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇష్యూ అవుతుంది. ఫైనాన్స్ మినిస్టర్ గా డిప్యూటీ సీఎం గా మాల ఉన్నారు, స్పీకర్ గా ప్రసాద్ కుమార్ మాల ఉన్నారు, పైగా ఆయన కుమారుడు వంశీ ఎంపీగా ఉన్నారు, ఆయన బ్రదర్ వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2-3 ఇష్యూస్ వస్తాయి. ఒకటి, మాల కమ్యూనిటీకి ఎక్కువ రిప్రజెంటేషన్ అయిపోతుంది, మాదిగ కమ్యూనిటీ అండర్ రిప్రజెంటేషన్, ఓన్లీ దామోదర్ రాయనరసింహ మాత్రమే మంత్రిగా ఉన్నారు, మీరు మళ్ళీ మాల క్యాస్ట్ కి ఎక్కువ ఇస్తున్నారన్న విమర్శ వచ్చే అవకాశం ఉంది. రెండోది, ఒకే కుటుంబంలో 3 పదవులు ఇస్తారా, ఆల్రెడీ వినోద్ వంశీ ఇద్దరు ఉండగా మళ్ళీ ఇంకో పదవి కూడా ఇస్తారా, ఇటువంటి క్రిటిసిజం వచ్చే అవకాశం ఉంది. బట్ హైకమాండ్ అయితే ఆయనకు అష్యూరెన్స్ ఇచ్చింది కాబట్టి, ప్లస్ మల్లికార్జున ఖర్గే అత్యంత సన్నిహితుడు ఆయనకు, కాబట్టి మరి కాంగ్రెస్ హైకమాండ్ ఆ విషయంలో ఏం చేస్తుంది. ప్లస్ అదే జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు, ప్రేమ్ సాగర్ రావు బట్టి విక్రమార్కకి అత్యంత సన్నిహితుడు. ఆయన ఖచ్చితంగా బట్టి కోటాలో ఒక్క మంత్రి పదవి ఇస్తే కనుక ఖచ్చితంగా అది ప్రేమ్ సాగర్ రావు పేరు చెప్తారు, ఎందుకంటే ఆయన పాదయాత్రకు మొత్తం కూడా ఫండింగ్ చేసింది ప్రేమ్ సాగర్ రావు.
సో అందుకని ఇటువంటి ఇష్యూస్ వల్ల ఆగిపోతుంది. మొన్న రేవంత్ రెడ్డి చిట్చాట్ లో మంత్రివర్గ విస్తరణ ఇంకా నేను వదిలేసా అని చెప్పారు. కానీ మంత్రివర్గ విస్తరణ జరగకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంలో ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ లేదు, రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. కొద్దిమంది సంవత్సర కాలంగా కలవలేదు అంటారు. తప్పదు, సంవత్సర కాలంగా కలవట్లేదు కాదు. సికింద్రాబాద్ లో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కలిశారు, బట్ ఆ తర్వాత మీటింగ్ జరగలేదు. రకరకాల రీజన్ చెప్తున్నారు. ఆయన అపాయింట్మెంట్ అడిగారా రేవంత్ రెడ్డి లేదా అన్నది తెలియదు, కానీ రీజన్ అయితే ఇప్పటి వరకు అయితే కలవలేదు. లాస్ట్ గత కొద్ది రోజులుగా కలవకపోవడం వల్ల కేవలం మల్లికార్జున ఖర్గేను తర్వాత కేసీ వేణుగోపాల్ కలవడం వల్ల చాలా విమర్శలు వస్తున్నాయి. అయితే కొద్దిమంది ఏమంటారు, అదానికి 100 కోట్ల రూపాయల ఫండింగ్ తీసుకోవడం వల్ల రాహుల్ గాంధీ కోపంగా ఉన్నారు, ఆయనకు ఆ విషయం తెలియదు, అందుకనే దాన్ని వాపసు ఇచ్చేశారు, అందుకనే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఇది ఎంత మేరకు వాస్తవం తెలియదు, కానీ బట్ ఇప్పుడు ఢిల్లీ టూర్ లో అన్ని తేలుతాయి. మంత్రివర్గ విస్తరణకి అవకాశం రేవంత్ రెడ్డి ఛాయిస్ అయితే ఆయన ఎమ్మెల్సీ కోటాలో ఇప్పుడు శాసన మండలి నుంచి ఒక్క మంత్రి కూడా లేరు. గతంలో ఎప్పుడు లేదు శాసన మండలి నుంచి మంత్రి పదవి లేదు. మహమూద్ అలీ ఉండేవాళ్ళు కేసీఆర్ కేబినెట్ లో వాళ్ళు. సో శాసన మండలి నుంచి ఒకళ్ళకి ఇవ్వాల్సి వస్తే గనక ఇప్పుడు ముగ్గురు రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఫహీం ఖురేషి మైనారిటీ కోటాలో ఆయన ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తా అంటారు, లేదా తనకు అత్యంత సన్నిహితుడు రాజశేఖర రెడ్డి కేవీపీ ఎట్లాగో రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి అట్లాగా ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేస్తా అంటారు. లేదా వీళ్ళిద్దరు కాకుండా ముదిరాజ్ కులానికి ఒక మంత్రి పదవి ఇస్తారని రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో బహిరంగ సభలో బహిరంగంగా ప్రకటించారు. సో ముదిరాజ్ కులానికి సంబంధించి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు, వాకిటి శ్రీహరి ముదిరాజ్ మక్తల్లో ఉన్నారు. బట్ రేవంత్ రెడ్డి ఆయనకి ఇవ్వడం ఇష్టం లేదు, నీలం మధు ముదిరాజ్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేస్తారు అని చెప్తున్నారు. సో ఈ ముగ్గురిట్లో నీలం ముదిరాజ్ గాని, వాకిటి నరేందర్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి గాని, ఫహీం ఖురేషి గాని, ఈ ముగ్గురిట్లో ఎవరో ఒకళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి రేవంత్ కోటాలో ఇవ్వచ్చు. ఈ 6 సంబంధించి ఇంకా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి 4 ఇవ్వచ్చని లీక్ వదిలేరు. అదే ఇస్తే కనుక కాంగ్రెస్ లో కలవాలి. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది ఆశలు పెట్టుకున్నారు, ఫిరాయింపు ఎమ్మెల్యేలకి 4 ఇస్తే వీళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉండవు. సో అట్లా చాలా ఇబ్బందికి ఎదురయ్యే అవకాశం ఉంది. చూద్దాం ఢిల్లీ టూర్ లో ఏం జరుగుతుంది, ఎటువంటి అవుట్కమ్ ఇస్తుంది, మా మంత్రివర్గ విస్తరణకు అంగీకరిస్తుందా హైకమాండ్ లేదా వాళ్ళు ఎంత మేరకు. ఎందుకంటే ఇంకా చాలా మంది పోటీ పడుతున్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, అదే నిజామాబాద్ నుంచి వెల్మ సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కూడా ఉన్న పరిస్థితి. తర్వాత ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ పోటీ పడుతున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. ఒకే ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, ఇబ్రాహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి. ఆయన కూడా మంత్రి పదవి అడుగుతున్నారు. సో చాలా కాంపిటీషన్ అయితే ఉంది. మరి మంత్రివర్గ విస్తరణకి ఎంతమందికి అంగీకరిస్తుంది, మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గం, ఇవన్నిటి మీద క్లారిటీ వస్తుందా లేదా అన్నది